విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో తిప్పల నాగిరెడ్డి సమక్షంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. 30 ఏళ్లుగా పార్టీకి కష్టపడ్డా కనీసం తమను పట్టించుకోవటం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని, అందుకే పార్టీ మారుతున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన కార్యకర్తలు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. సంబంధించి టీడీపీకి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దొడ్డి రమణ ముఖ్య సీనియర్ నాయకుడు వాళ్ళ గాజువాకలో ఇక్కడ తిప్పల నాగిరెడ్డి గారు, తర్వాత దాడి వీరభద్రరావు గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది. టీడీపీకి ఒక షాక్ లాగా చెప్పుకోవచ్చా, ఎలా చూడొచ్చు? టీడీపీకి పెద్ద షాక్ ఇది. ఇంచేతంటే ఇంకా చాలామంది ఈ పార్టీలో జాయిన్ అయిపోతారు. అసలు టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ ముందే కుప్పకూలిపోద్దేమని అంటున్నటువంటి వాతావరణం గాజువాక నియోజకవర్గంలో ఏర్పడుతుంది. దానికి ప్రధాన కారణం స్థానిక శాసనసభ్యుడు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంపీలు, అలాగే సెంట్రల్ మంత్రులు అందరూ కూడా సీఎంతో సహా అందరూ కూడా దాచుకోవడమే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేస్తారు. ఒక్క సమస్యను పరిష్కారం చేయలేదు. ప్రజలందరూ అసంతృప్తి ఉన్నారు. ఏ వర్గ ప్రజలు కూడా ఇలా ఎంప్లాయీస్తో సహా, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరూ అసంతృప్తితో ఉన్నారు. టైం గురించి వెయిట్ చేశారు. టైం రాబోతుంది. ఓటుతో బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటారు. జగన్ గారిని సీఎం చేసుకుంటారు. నన్ను ఎమ్మెల్యే చేసుకుంటారు. ఇప్పుడు ఎంవీఎస్ సత్యనారాయణని ఎంపీ చేసుకుంటారు. స్థానికుడు కానటువంటి ఒక నాయకుడు ఈ మధ్య కాలంలో ఈ 2 రోజులు ఇక్కడ తిరుగుతున్నాడు కనబడుతోంది. సో అలాంటి అతనికి ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వబోతున్నారు? స్థానికులు ఎవరూ కూడా అతన్ని సపోర్ట్ చేయట్లేదు సార్. సినిమా యాక్టర్గా మేము అభిమానిస్తాం తప్పితే అతను క్యారాప్ అడ్రస్ లేని వ్యక్తికి ఇలా ఓట్లేసి కానీ గెలిపించుకుంటే మేము మళ్ళీ కష్టాలు 5 సంవత్సరాలు కొని తెచ్చుకున్నట్టే. మా కష్టాలు తెలియనటువంటి వ్యక్తి, మా కష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి, ఇక్కడ క్యారాప్ అడ్రస్ లేనటువంటి వ్యక్తి, ఎక్కడుంటాడో మాకు తెలియనటువంటి వ్యక్తికి మేము ఎక్కడికి ఓటేసి గెలిపించుకొని ఎక్కడికి ఆయన గురించి పట్టుకుంటాము. ఆయనకు వల్ల మాకు ఏటు ఒరిగేదేటి, ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా లేవు అని తెగేసి చెప్తున్నారు. సో దొడ్డి రమణ గారు జాయిన్ అవడం సో ఎలా ఉంది సార్? ఇక్కడ పార్టీకి ఎలాంటి పట్టు వచ్చే అవకాశం ఉంది? ఇంకా మనకి నియోజకవర్గంలోనే మంచి పట్టు ఉందండి. బాగా కష్టపడి పనిచేసిన కార్యకర్త, టాప్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కాదు ఆయన కావాల్సింది, బాటమ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేందుకు కారణమయ్యండి? పార్టీలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు వైఫల్యాలండి. గత ఎలక్షన్లో మేము ఇచ్చిన హామీలు ఏది కూడా ఒకటి కూడా నెరవేర్చలేకపోయాం. ఏదో కబుర్లు చెప్పని తప్ప ఇంతవరకు చేయలేదు. ప్రజలైతే చాలా అసహించుకున్నారు. ఆ ప్రభావం మా మీద కూడా పడుతుంది. కాబట్టి కార్యకర్తలందరూ కలిపి కూర్చొని ఇలాంటి ఎమ్మెల్యేని గెలిపించుకుని దౌర్భాగ్యంగా మనం అనిపిస్తున్నాం. మన సంప్రదిలో దగ్గరలో మంచి నాయకులు పార్టీ ఏదైనా ఈరోజు ఆయన నాగిరెడ్డి గారి కోసం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే మేము నాగిరెడ్డి గారు ఆయన మంచితనం చూసి స్థానికంగా చేసే పనులు పెట్టి మేము ఈరోజు పెద్దలు నాగిరెడ్డి గారి జాయిన్ అవ్వడం జరిగింది. సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మోసం చేసి తన అనుకున్నటువంటి కార్యకర్తలు మాత్రమే జాయిన్ చేసుకుని కార్యకర్తలను చాలా ఘోరంగా చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవడం మా లక్ష్యం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో రాజ్ కుమార్, గాజువాక.